తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా నిధులైతే ప్రభుత్వం మూడో విడత నిధులనైతే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ రైతులందరూ ఎవరైతే మూడో విడత, రెండో విడత, ఒకటో విడత డబ్బుల కోసం ఇంకా డబ్బులు అర్హత సాధించి ఉన్నప్పటికీ డబ్బులు అనేది ఎవరికైతే ఈ మూడు విడతల్లో కూడా మూడో విడత, రెండో విడత, ఒకటో విడత కింద డబ్బులు ఎవరికైతే ఇంకా జమ చేయాల్సిందిగానైతే ఉందో ఇక వీరందరికీ ఇదైతే మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మూడో విడత డబ్బులైతే మనకైతే ప్రభుత్వం అయితే డబ్బులను విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. అందరికీ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీ అందరి ఖాతాలలో డబ్బులనైతే పడ్డాయైతే జరిగిందన్నమాట. ఇంకా మీ ఖాతాలలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మనకి ముఖ్యంగా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో జమ కానటువంటి రైతులు ఏం చేయాలి, ఈరోజు వారికి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తున్నారా జమ చేయట్లేదా అన్న విషయాలు కూడా ఈ వీడియోలో మనమైతే స్పష్టంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఈ ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అనేది ఎవరెవరికి పడ్డది దాని గురించి నేను క్లారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటి విడతలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్నా సరే కేవలం ఏం చేసిందంటే 6,000 రూపాయలు మాత్రమే విడుదల చేసిందన్నమాట. అయితే ఇక్కడ తర్వాత ఏమైంది, మళ్ళీ రెండో విడతలో ఈ డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి రెండో విడత వచ్చేసరికి ఏమైందంటే రెండో విడతలో ఏదైతే రిమైనింగ్ అమౌంట్ అన్నమాట, అంటే ఎకరంన్నర ఉన్న వాళ్ళకి, 2 ఎకరాలు ఉన్న వారికి, 3 ఎకరాలు ఉన్న వారికి, ఇలా ఎవరికైతే ఉన్నారో రైతులందరికీ వాళ్ళందరికీ ఏప్రిల్ 23వ తారీఖు లోప 2 విడతల డబ్బులైతే అందాయన్నమాట. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇక మొదటి 2 విడతల్లో డబ్బులు కూడా అర్హత ఉన్నప్పటికీ చాలామంది కూడా జమ కాలేదు ఆ డబ్బులు. సో ఆ డబ్బులు కూడా పంపిణీ అవుతాయా లేదనేది చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారన్నమాట. మనకి డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఏదైతే రైతు భరోసా డబ్బులు 6 ఎకరాలు అలాగే ఆగిపోయాయన్నమాట. అమౌంట్ అనేది ఎవరికి కూడా పూర్తిగా అమౌంట్ అనేది పడలేదు. అయితే ప్రభుత్వం ఇలా ఏం చెప్తుందంటే ఇలా పూర్తిగా పడని అమౌంట్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ కోసం మేము 3వ విడత, 4వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. ఇక మూడో విడత డబ్బులు అనేవి రైతులు ఎవరైతే సాగు భూములు ఉన్న రైతులు ఉండి ఇలా ఇప్పటివరకు డబ్బులు పడని వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటే సరే వాళ్ళ కోసం ఈ మూడో విడత డబ్బులనైతే ఇప్పుడైతే విడుదల చేస్తున్నామని ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఖాతాలు అనేది చెక్ చేసుకోవాల్సిందిగానైతే తెలపడం అయితే జరిగింది. వారం నుంచి అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తూ వస్తున్నాం. జిల్లాల వారీగా 31 నుంచి 36 జిల్లాల అందరికైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇచ్చారన్నమాట. మరి ఏదైతే రైతు భరోసా డబ్బులు మూడో విడత కింద డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏమాత్రం ఆందోళన చెందొద్దు. మొదటి విడత నుంచి 3 విడతల్లో ఎవరికైతే అర్హత ఉండి కూడా డబ్బులు జమ కానటువంటి ప్రతి రైతు కూడా ఈ జూన్ నెల 15వ తారీఖు, 20వ తారీఖు లోపల అర్హత ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకైతే ఈ డబ్బులను రైతుల ఖాతాలలో ఈ రోజు నుంచి అయితే జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే నేరుగా మీ ఖాతాలలో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి వచ్చేసి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే నేరుగా ఖాతాలలో డబ్బులు అనేది జమ అవుతాయి. ఇక్కడ ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.